భూభాగంలో 3% జలవనరులే కేవలం భూవనరుల మీద ఆధారపడితే పెరిగే ఆహార అవసరాలను తీర్చడం భవిష్యత్తులో గగనమే. అందుకే సముద్రంలోనూ సేద్యం ప్రారంభించేద్దాం అంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రంలో పెరిగే నాచుతో కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. మానవ సంక్షేమానికి నాచు మొక్కలు అనే అంశంపై కాకినాడలో జరిగిన సదస్సు ఆశ్చర్యకరమైన ఎన్నో అంశాలను వెలుగులోకి తెచ్చింది. భవిష్యత్తులో ఆహార పరిశ్రమలన్నిటిలోనూ నాచు మొక్కలు కీలక పాత్ర పోషించబోతున్నాయని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో మానవ అభివృద్ధి నాచు మొక్కలపై 3 రోజుల పాటు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నాచు మొక్కలపై పరిశోధనలు చేసిన 35 మంది శాస్త్రవేత్తలు, 75 మంది పరిశోధనా విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు వీటిని ఉపయోగించి ప్రగతి పదంలో పయనిస్తున్నాయన్న నిపుణులు ఇదో చక్కని ఉపాధి అవకాశమని తెలియజేశారు. సముద్రంలో పెరిగే నాచు మొక్కల నుంచి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయొచ్చు. వాటిని సూప్స్ గాను సలాడ్స్ గాను ఉపయోగించుకోవచ్చు. సముద్రపు నాచు మొక్కలు పెంచడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. అంతేకాకుండా వాటి నుంచి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు వస్తాయన్నమాట. అగార్ అగార్ మనం జున్నుగడ్డి అని పిలుస్తాం. దీన్ని ఆహారంగా వాడవచ్చు. టిష్యూ కల్చర్లో ప్రయోగశాలల్లో పెంచే మొక్కలకి మీడియంగా కూడా దాన్ని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా మనం నిత్యం ఉపయోగించే టూత్పేస్ట్లు, షేవింగ్ క్రీమ్స్, జామ్స్, జెల్లీస్ వీటన్నిటిలో కూడా ఈవెన్ లిప్స్టిక్స్లో కూడా ఉపయోగించేటటువంటి సౌందర్య సాధనాల్లో కూడా ఉపయోగించేటటువంటి ఆల్జిన్, కర్రాజినిన్ అనేటటువంటి రసాయన పదార్థాలు ఈ సముద్రపు నాచు మొక్కల నుండే వస్తాయన్నమాట. నత్రజని స్థాపన చేసేటటువంటి నీలి ఆకుపచ్చ శైవలాలను ఉత్పత్తి చేసి వాటిని బయో ఫెర్టిలైజర్స్ అంటే జీవ ఎరువులుగా మనం వాడుకోవచ్చు. వాటిని మనం పంటగా పండించుకొని ఆహార సమస్యను దూరం చేయొచ్చు, నిరుద్యోగ సమస్యను కూడా దూరం చేయొచ్చు. యాక్చువల్గా ఈ నాచు నుంచి మనం డ్రగ్స్ని కూడా తీయొచ్చండి. సో ఈ నాచు నుంచి మనం ఈ లూటిన్, బీటా కెరోటిన్, ఆస్ట్రోజాంతిన్ అనే పిగ్మెంట్స్ ఉంటాయండి. ఆ పిగ్మెంట్స్ వాటిని కనుక మనం ఏదైనా ఫుడ్ రూపంలో ఫుడ్ ఇంగ్రీడియంట్స్గా మనం కనుక వాడుకున్నట్లయితే సో దిస్ డెఫినెట్లీ విల్ హెల్ప్ టు ద హ్యూమన్ బీయింగ్స్. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్పటికే నాచు పెంపకం అక్కడి జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందన్నారు. సముద్ర శైవలాల్ని సాగు చేస్తూ తమిళనాడు ప్రజలు, గుజరాత్ కోస్ట్లో ఉన్న తీర ప్రాంత ప్రజలు కూడా తమ యొక్క జీవనశైలిని మెరుగు చేసుకున్నారు. అదే ఉద్దేశంతో ఈ ఆంధ్ర తీర ప్రాంతంలో కూడా ఈ శైవలాల్ని పెంచడం ద్వారా వారి యొక్క జీవనశైలి మెరుగు చేసుకునే విధంగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ మేము ఈ జాతీయ స్థాయి సింపోజియం చేయడం జరుగుతుంది. నాచు పలు రకాలుగా మానవాళికి ఉపయోగపడుతుందని, నేలసారం పెంచడానికి కూడా పలు రకాల నాచులు ప్రయోజనకారులుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు. వీటి వాడకం వల్ల దిగుబడులు పెరిగిన ఉదంతాలను తెలియజేశారు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మీకు అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తాయి చూడండి, వచ్చేటువంటి అవి కొంచెం చాలా వరకు తగ్గుతాయి 90%. రెండవది మీకు దీనివల్ల ఏమిటంటే మీకు ఇది ఏమి ఎలా కలుషిత ఆహారం రాదు. మామూలుగా మీకు వరిలో ఒక హెక్టార్కి 80 బస్తాలు అయితే దీనిలో ఏమిటంటే 20% ఎక్స్ట్రా అయింది. అర్థమైందా మీకు? ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల 20% ఎక్స్ట్రా అయింది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి మీకు షుగర్ కేన్లో వాళ్ళు 10,000 హెక్టార్స్ చేశారు. కర్ణాటకలో 10,000 హెక్టార్స్ చేస్తే అందులో క్రాప్ వచ్చేటప్పటికి పంట వచ్చేటప్పటికి 30% పెరిగింది, పంచదార 40% పెరిగింది. ఇలాంటి సదస్సులు తమకెంతో ఉపయోగపడుతున్నాయని ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొని నాచు మొక్కలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పరిశోధనా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి సలహాలు, సూచనలు చేశారు.